क्या मासा पेंशन 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 क्या होना घर का अप्लाई करो देता पर घर का अप्लाई कर लो बच्ची 6,000 है, तुम्हारा 4,000 पूरे 10,000 रुपए एमएलए साहब आप तुम्हारे घर के देख गया दीजिए चंद्रबाबू नायडू साहब चंद्रबाबु नायडू साहब को साथ दो సార్ నా మిచ్చర్ మీరు పట్టుకున్నారు వాయిస్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ ఉందో భారతదేశ సంక్షేమ చరిత్రలోనే ఒక విప్లవం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చేయనటువంటి విధంగా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలో 7,000, 4,000, 3,000 కలిపి అంతే స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 6,000, పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉండి చేయడం లేదు. పేదలను ఆదుకోవాలా, అధికారం అంటే పరిపాలన అంటే ఏదో ఒక సంక్షేమమో లేదంటే అభివృద్ధికో పరిమితం కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పరుగులెత్తించాలనే ఆలోచనతో పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ రకమైనటువంటి ఫలాలు వస్తాయో ఫలితాలు వస్తాయో ఈ 1వ తారీఖున ప్రతి పేదవాడింట్లో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే ప్రకటించినారు సూపర్ 6, అందులో భాగంగా మొదటి హామీ పెన్షన్ల పథకం, రెండవది దీపం పథకం 2, అది కూడా పూర్తి స్థాయిలో అమలవుతోంది. మూడవది ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్. కానీ జగన్మోహన్ రెడ్డికి కనపడడం లేదు, వినపడడం లేదు. ఇప్పటికి కూడా శవ రాజకీయాలు చేస్తూ అనంతపురం లాంటి జిల్లాలో అయితే ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రోత్సహించాలనే విధంగానే ఆలోచనలతో ముందుకు పోతున్నాడు. ఈ ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా, సత్ఫలితాలు కూడా ఇవ్వవు, ఫలితాలు కూడా ఇవ్వవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.